మూసీ ప్రాజెక్టుపై ఈరోజు ముఖ్యమంత్రి ఇవ్వబోయే ప్రెజెంటేషన్ కు బీఆర్ఎస్ దూరంగా ఉండనుంది. సీఎం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు మూసీ పరివాహక ప్రాంత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఆహ్వానం పలికింది. మూసీ సుందరీకరణకు వ్యతిరేకం కాదంటున్న బీఆర్ఎస్ ఈ ప్రాజెక్టు పేరుతో ఇళ్లు కూల్చివేతను వ్యతిరేకిస్తున్నామని చెప్తోంది. ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు కౌంటర్ గా మరో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి బీఆర్ఎస్ సిద్దమవుతోంది. ఈసారి మూసీ పరివాహక ప్రాంతంలోనే ఈ ప్రెజెంటేషన్ ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తోంది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి సతీష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సతీష్, బీఆర్ఎస్ ప్లాన్ ఏ విధంగా ఉంది? యశ్వతి, చాలా కీలకమైన నిర్ణయం తీసుకుంది బీఆర్ఎస్. ఈరోజు ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవ్వబోయేటటువంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. అయితే మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలకు ఆహ్వానం అందింది. దాంట్లో భాగంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఇటు ఉప్పల్ ఎమ్మెల్యే అంబర్పేటతో పాటు మొత్తం పూర్తిగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కూడా ఆహ్వానం అందింది. అయితే ఈరోజు ఆ ఆహ్వానం తీసుకున్నటువంటి వాళ్ళు కూడా ఆ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కి హాజరు కావద్దని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. కొద్దిసేపటి క్రితమే ఈ మూసీకి సంబంధించి జరిగినటువంటి ఏదైతే పూర్తి స్థాయిలో మొదటి నుంచి అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి సమయం నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి తీరుని మాజీ మంత్రి హరీష్ రావు వివరించారు. దీంతో పాటు ఏదైతే ఆ సుందరీకరణ అని చెప్తున్నారో మూసీ సుందరీకరణకు బీఆర్ఎస్ వ్యతిరేకించడం లేదు, కానీ పేదల ఇండ్లు కూలగొడుతున్నారు, దాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పి బీఆర్ఎస్ చెప్తుంది. ఈ రోజు జరగబోయేటటువంటి పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ కి మేము హాజరు అవడం లేదని చెప్తున్నారు. దాంతో పాటుగా ఏదైతే పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ ఉందో దానికి కౌంటర్ గా రేపు మరొక పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి బీఆర్ఎస్ సిద్దమవుతుంది. అయితే ఇది మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ చెప్తున్నటువంటి విధంగా ఈ పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ మీరు స్టార్ హోటల్లో 5 స్టార్ హోటల్లో ఇస్తున్నారు, అది కాదు నిర్వాసితుల దగ్గర ఇవ్వాలి. ఏదైతే ఆ పరివాహక ప్రాంతం ఉందో మూసీ పరివాహక ప్రాంతం ఉందో అక్కడ ప్రెజెంటేషన్ ఇవ్వాలని చెప్తుంది. ఈ విధంగా కౌంటర్ ప్రెజెంటేషన్ గా రేపు బీఆర్ఎస్ కూడా ఇవ్వడానికి సిద్ధపడుతుంది. కానీ బీఆర్ఎస్ చెప్తున్నటువంటి విధంగా మూసీ పరివాహక ప్రాంతంలో అక్కడ అనుమతి వచ్చేటటువంటి అవకాశం లేదు కాబట్టి చివరిగా ఆ తెలంగాణ భవన్ లోనే ఆ పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ ఉండే అవకాశం కనిపిస్తుంది. గతంలో ఏదైతే ఈ ప్రాజెక్టు తీసుకున్నటువంటి సమయంలోనే కేటీఆర్ ఇదే ప్రాజెక్టుకు సంబంధించి బీఆర్ఎస్ అప్పుడు ఏం చేయాలనుకుంది, ఎస్టీపీలు నిర్మాణం చేసి ఆ నీటిని ఎలా శుద్ధీకరణ చేయాలనుకున్నటువంటి విషయాలన్నీ కూడా పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ లో చెప్పారు. రేపు ఎలా ఉండబోతుంది అనేది ఇప్పటివరకైతే సస్పెన్స్ గా ఉంది. ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రి పోయేటటువంటి పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ కి తాము వెళ్లడం లేదనే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. మరోవైపు రేపు ప్రెజెంటేషన్ తో పాటుగా అసెంబ్లీలో కూడా ఈ విషయాన్ని ఇవ్వడానికి ఈ విషయంపై చర్చించాలని గట్టిగా పట్టుబడుతున్నట్టుగా కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఒకవేళ ఈ రోజు ప్రెజెంటేషన్ కి వెళ్ళినా సరే తమని మాట్లాడడానికి అవకాశం ఉండకపోవచ్చు అనేది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి మాట. ఇటు పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరికీ ఆ ప్రెజెంటేషన్ కు పిలిచినప్పటికీ కూడా అక్కడికి వెళ్ళినా సరే తమకు ఏ విధమైనటువంటి తాము చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని చెప్పే అవకాశం ఉండదు, కేవలం ప్రెజెంటేషన్ ఉంటుంది. దాంతో పాటుగా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను కూడా ఎత్తి చూపేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి ఆ విషయం చెప్పినటువంటి సమయంలో తమల్ని ఆన్సర్ చెప్పడానికి అవకాశం ఇవ్వరు కాబట్టి దానికి పూర్తిగా దూరంగా ఉండాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకున్నారు. రేపు దీనికి కౌంటర్ గా మరో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ బీఆర్ఎస్ కూడా ఇవ్వబోతుంది. స్వాతి. రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.